కెరీర్ ప్రారంభంలోనే ఆమెకు ఎన్నో సవాళ్లు అన్నింటినీ సులువుగా అధిగమించింది. ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతూ జాతీయ అవార్డును సైతం తన ఖాతాలో వేసుకుంది. తర్వాత యువతకు కనువిందు చేసే పనిలో పడ్డ ఆ మెరుపుతీగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలపై దృష్టి నిలిపింది. ఇదంతా ప్రియమణి గురించని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో. ప్రియమణి ఎవరి అతగాడు ద్వారా టాలీవుడ్ లో తెరంగేట్రం చేసి పెళ్లైన కొత్తలో సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత ఓ మంచి కుటుంబ చిత్రాల కథానాయక తెలుగు తెరకు దొరికిందని అంతా భావించారు. ఇదే మార్గంలో తమిళ, మలయాళ ప్రేక్షకులకు చేరువైన ఈ భామ తొందరలోనే కెరీర్లో నిలదొక్కుకోగలిగింది. అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకోవడమే కాదు, తమిళంలో నటించిన పరుత్తి వీరన్ ద్వారా జాతీయ అవార్డును సైతం తన ఖాతాలో వేసుకుంది. తెలుగులోనూ ప్రియమణికి మంచి అవకాశాలే వచ్చాయి. మంచి నటనతో పాటు అందాల ఆరబోతకు అడ్డు చెప్పకుండా రెండు విధాలా మంచి అవకాశాలను తన ఖాతాలో వేసుకుంది భామ.